దొంగలు, నాస్తికులు, మా కిడ్నాపర్లు, మర్డరర్లు, రేపిస్టులు వీళ్ళందరూ నరకానికి పోతారని చెప్పకపోతే ఏం చెప్పాలి రారగుండు? వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు నీ ప్రభు ఆ నల్లట్టల పుస్తకంలో ఉన్న ఆ సైకో ఎవరైతే ఉన్నాడో ఆ సైకో గురించి మాట్లాడే క్రమంలో మా దేవుడు అట్లాంటోడు కాదురా బాబు అని చెప్పుకోకుండా దైవ నింద లేకపోతే దేవుణ్ణి నెగ్లెక్ట్ చేయటము ఇది కూడా ఒక దోషం కిందే పరిగణిస్తూ చెప్పారు. హిందూ గ్రంథాల మీద ఏదో ఒకలాగా నొప్పులు పోసుకుని ఏదో ఒకలాగా విషం గక్కేసి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇది మనువాద ధర్మం, దాచబడ్డ మనువాద దేవుళ్ళ రహస్యాలు అని చెప్పేసి సాంబిగడు 2 పుస్తకాలు రాశాడు కదా అరగుడ్డిగాడు. అందులో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ ఉందండి. అదేంటి అంటే నన్ను నమ్మకపోతే నరకమే. ఇంతకీ ఈ చాప్టర్ ఎందుకు రాశాడు అంటే ఆ నల్లొట్టల పుస్తకంలో ఉన్న ఆ సైకో ఎవరైతే ఉన్నాడో ఆ సైకో గురించి మాట్లాడే క్రమంలో ఆ సైకో చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ని మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకి నన్ను తప్ప అన్య దేవతలను ఆరాధించువారు నీ తల్లి అయినా, తండ్రి అయినా, పెళ్ళమైనా, కొడుకైనా, ఎవరినైనా పస్సక్ వేసేయమంటాడు. నన్ను తప్ప వేరే దేవుళ్ళని ఎవరన్నా పూజిస్తా ఉంటే వాళ్ళ విగ్రహాలను కూలగొట్టేయాలి, వాళ్ళ బలిపెట్టాలు ధ్వంసం చేసేయాలి, వాళ్ళ నామరూపాలు లేకుండా చేసేయాలి అని మాట్లాడుతూ ఉంటాడనమాట. సో ఇలాంటి సైకోత్వాన్ని ప్రదర్శిస్తున్న వచనాలను చూపించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒరే నాయనా మా దేవుడు అట్లాంటోడు కాదురా బాబు అని చెప్పుకోకుండా మా దేవుడు నేటి మీ దేవుడు కూడా అట్లాంటోడే కదా అని చెప్పేసి మనల్ని విమర్శించడం కోసం ఇలాంటి కువ్యాఖ్యానాలు చేస్తూ కొన్ని విషయాలను తీసుకొచ్చాడు. మరి వీటి గురించి మనం మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకునే ముందు జస్ట్ ఇంట్రడక్షన్ ఒకసారి మాట్లాడదాం. నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అనేవాడు దేవుడు ఎలా అవుతాడు అని మనువాదులు ఇతరులను అదే పనిగా విమర్శిస్తూ ఉంటారు. ఇతరులను ఏంట్రా, మిమ్మల్ని నేను ముస్లిమ్స్ని, ఎందుకంటే మీ గ్రంథాలు అట్లా ఉంది కాబట్టి. నన్ను పూజించకపోతే నరకంలో వేసి ఫ్రై చేస్తా అని శివుడు విష్ణువు పోటీలు పడి మరీ బెదిరించారు. అంతేకాదు విభూతితో నుదుటి మీద అడ్డనామాలు పెట్టుకునే శివభక్తులందరూ మలంలో పురుగై పుడతారని వైష్ణవ గ్రంథాల్లో రాసి ఉంది. దేవుణ్ణి నమ్మని నాస్తికులను హేతువాదులను కూడా మనువాదుల దేవుళ్ళు నరకంలో వేసి ఘోరంగా చిత్రహింసలు పెడతారని మనువాదుల గ్రంథాల్లో రాసి ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము. అయితే ఈ క్రమంలో ప్రామాణిక గ్రంథాలనే కాకుండా అప్రామాణిక గ్రంథాలను కూడా చాలా వాటిని తీసుకుని ఈడు గొల తీర్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ మనం అప్రామాణిక గ్రంథాల గురించి మాట్లాడుకోకర్లా. ఎందుకంటే ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళు ప్రచారం చేసుకునే క్రమంలో, ఎవరి సంప్రదాయం గురించి వాళ్ళు చెప్పుకునే క్రమంలో ఎన్నో విషయాలు వేదంలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో లేని ఎన్నో వాటిని తీసుకొచ్చి రాసుకున్నారు. కాబట్టి దాని ప్రస్తావనకి వెళ్లకుండా కేవలం మనకు ప్రమాణాలైన వేదము, ఉపనిషత్తు, పురాణాలు, ఇతిహాసాలు వీటి ఆధారంగా మాట్లాడుకున్న వాటి గురించే మాట్లాడదాం. అందులో మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే శివలింగమును పూజించకపోతే నరకమేనట బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండం 31వ అధ్యాయం 16-17 శ్లోకాల గురించి చెప్తూ, శివలింగాన్ని పూజించని వాడు పరమశివుడి యొక్క కోపం వల్ల భయంకరమైన సోలప్రోతమైన నరకము 100 సంవత్సరములుండును. అచట నరకయాతనలు అనుభవించిన తర్వాత 7 జన్మలు పెద్ద పులిగా, 7 జన్మలు దేవాలయమున అర్చకుడిగా జన్మించును అన్నాడు. మరి నిజంగా బ్రహ్మవైవర్త పురాణంలో ఈ టాపిక్ ఉందా లేదా, ఉంటే ఎందుకుంది, ఇది కూడా మనం తెలుసుకుందాం. సో బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండంలో ఉన్న 31వ అధ్యాయంలో 16-17 శ్లోకాల గురించి తెలుసుకునే ముందు ఈ అధ్యాయం యొక్క టైటిల్ ఒకసారి చూడండి. ఎందుకంటే ఏది అకారణంగా ఉండదుగా. ఇది చూస్తే పాపులు పొందు నరక కుండములు అంటే ఇందులో పాపులు ఏ కారణం చేత నరకానికి వెళ్తారు, ఎటువంటి నరకాలు. ఎందుకంటే బైబిల్లో ఉన్నట్టు మనకి కేవలం అగ్ని ఆరని పురుగు సావని ఒకే ఒక్క దిక్మాల నరకం కాదు. మనకి అనేక రకాల నరకాల యొక్క ప్రస్తావన గరుడ పురాణం సహా అనేక వాటిల్లో ప్రస్తావించబడింది. ఇందులో చూసినట్లయితే వ్యభిచారం చేసేవాడు, వ్యభిచారి యొక్క సొమ్ముని ఆశించేవాడు, అంటే వ్యభిచారం నేరమే అయినా కూడా వాళ్ళు చేసేది కడుపు కూటి కోసం కాబట్టి వాళ్ళు మూటగట్టుకునే పాపపు సొమ్ముని వీడు మళ్ళీ దోచుకుని వాళ్ళని ఇంకా కష్టాలు పాలు చేసేవాడు కూడా శిక్షకు గురవుతాడు. దాంతోపాటు అనేక చోట్ల బ్రాహ్మణుడు తప్పు చేస్తే ఏంటి, స్త్రీలు తప్పు చేస్తే ఏంటి, క్షత్రియులు తప్పు చేస్తే ఏంటి, శూద్రులు తప్పు చేస్తే ఏంటి, ఎటువంటి యొక్క నరకాలు ఉంటాయి. అలాగే గ్రహణ కాలంలో చేసే తప్పులు కావచ్చు, ఇచ్చిన మాటను తప్పిన వాడికి కావచ్చు, అన్నిటి యొక్క శిక్షల గురించి చెబుతూ శివలింగాన్ని పూజించిన వాడు పరమశివుని యొక్క కోపం వల్ల భయంకరమైన సోలప్రోతమును నరకమున 100 సంవత్సరాలుండును. అచట నరకయాతనలు అనుభవించిన తర్వాత 7 జన్మలు పెద్ద పులిగా, 7 జన్మలు దేవాలయ అర్చకుడిగా జన్మించును అని చెప్పారు.
ఇందులో వీడికి బూతు కనపడిందంట, అంటే శివుడు బెదిరిస్తున్నట్లుగా కనపడిందట. నిజానికి అక్కడ ఋషి చెప్తున్న మాట ఏమిటి అంటే, ఎవరైతే ఏ శాస్త్రాన్ని అయితే పాటిస్తూ బ్రతుకుతూ ఉంటారో ఆ శాస్త్రాన్ని మీరి బ్రతికితే, అంటే శైవాన్ని పాటించేవాళ్ళు లేదా స్మార్థాన్ని పాటించేవాళ్ళు, ఆ సంప్రదాయ దైవం ఎవరైతే ఉంటారో ఆ దైవారాధన చేయకుండా ఉంటే, లేదు వైష్ణవాన్ని, శాక్తేయాన్ని, గాణాపత్యాన్ని, కౌమారాన్ని ఇత్యాది సంప్రదాయాలని పాటించేవాళ్ళు ఆయా సంప్రదాయాల్ని పాటించకుండా భగవంతుడి విషయంలో అలసత్వం వహిస్తే వాళ్ళు కూడా ఇట్లాంటి శిక్షలకి గురవుతారు అని అనేక పాపాల గురించి చెప్తూ, అందులో దైవ నింద లేకపోతే దేవుణ్ణి నెగ్లెక్ట్ చేయటము ఇది కూడా ఒక దోషం కిందే పరిగణిస్తూ చెప్పారు. అంతే తప్ప ఇక్కడ నన్ను పూజించలేదు కాబట్టి నీకు ఎల్లకాలం ఇక లైఫ్ టైం నరకం వేసేస్తాను, నిన్ను శాశ్వతమైన అగ్ని యందు పడవేస్తాను, అగ్ని ఆరిని పురుగుసావరి అంటే ఏమీ పీకలేని, ఆ మంటను ఆర్పడం చేత కాదు, ఆ మంటల్లో జీవిని కాల్చడం కూడా చేత కాదు, అట్లాంటి నరకంలో పడేస్తాను అని పిల్లి శాపనార్థాలు పెట్టకుండా వాడికి దైవారాధనని నిర్లక్ష్యం చేస్తే కష్టాలు కలుగుతాయిరా బాబు, అలా అని చెప్పేసి ఆ కష్టాల కారణంగా ఎల్లకాలం నరకంలోనే ఉండాల్సిన అవసరం లేదు, ఆ తర్వాత మళ్ళీ నీకు ఉత్తమ జన్మలు కలుగుతాయి. దేవాలయంలో అర్చకుడు అంటే అది మంచి జన్మే కదా, అందుకే కదా ఇప్పుడు చాలా మంది బ్రాహ్మణులుగా మమ్మల్ని కూడా చేయొచ్చుగా అని అడుగుతున్నారు కదా. మరి అలాంటి అర్చకత్వపు జన్మే ఇస్తున్నాడు కదా, అది కూడా 7 జన్మలు. అంతేగాని ఒక్కసారి తప్పు చేసావు కాబట్టి నిన్ను శాశ్వతమైన నరకంలో పడేస్తాను అనట్లేదు. ఇందులో నీకు అంత భూతేటున్నది? ఇది మనుషులలో కాస్త క్రమశిక్షణ పెంచటం కోసం, మనుషుల్ని ఒక నియమం పట్ల కట్టడిగా ఉంచటం కోసం ఇలాంటివి చెప్తారు. కానీ సనాతన ధర్మంలో భగవంతుణ్ణి పూజించినంత మాత్రాన కాదు నరకం, ఈ మిగతా పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయటం వల్ల వస్తుంది. మీ దగ్గర ఆ ఫెసిలిటీ లేదు, నువ్వు ఎన్ని పాపాలైనా చేసుకో, మా దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరిస్తే మీ పాపాలు మొత్తం కూడా రుణమాఫీలో తీసేసినట్టు తీసేస్తానని చెప్తాడు. అట్లాంటి స్కీములు ప్యాకేజీలు ఎక్కడైనా పెడితే అప్పుడు నువ్వు తప్పు పట్టాలరా అరగుండుగా. ఇక రెండవది, విష్ణువుని పూజించకపోతే నరకమైనట. పద్మపురాణం భూమికాండం 96వ అధ్యాయం 11వ శ్లోకం. మరి అక్కడ కూడా చూడాలి కదా. సో ఒక్కసారి ఈ సృష్టికాండాన్ని ఓపెన్ చేసినట్లయితే గనక సేమ్ దీనిలో కూడా అంతే. ఈ శ్లోకాన్ని చూసే ముందు ఈ అధ్యాయం యొక్క టైటిల్ చూడండి, నరకగామినాం స్వర్గగామినాం చ వర్ణనం. అంటే నరకం వెళ్ళేవాడెవడు, స్వర్గానికి వెళ్ళేవాడెవడు, రెండిటి గురించి ఉంది. అటువంటి వాడి గురించి వర్ణన ఆ అధ్యాయం పేరు. కాబట్టి ఇందులో కూడా అనేక రకాల పాపాల యొక్క ప్రస్తావన చేస్తూ ఇందులో వీడిచ్చిన 2 రెఫరెన్సెస్, ఉదాహరణకి 96వ అధ్యాయము 11వ శ్లోకము, అదేవిధంగా 96వ అధ్యాయము 3వ శ్లోకం గురించి కూడా మెన్షన్ చేయటం జరిగింది. సో ఇప్పుడు ఆ 2 శ్లోకాల గురించి కూడా ఒక్కసారి చూద్దాం. ముందుగా 3వ శ్లోకాన్ని ఒక్కసారి చూడండి. నాస్తిక భిన్న మర్యాద కందర్ప విషయోన్ముఖ అని చెప్పేసి ఉంది. దీని మీనింగ్ ఏముంటుంది? నాస్తికులు, మర్యాదను భంగము చేసిన వారు, కామ విషయాలాలసులు, దాంభికులు, కృతజ్ఞులు నరకమునకు చేరెదరు. దీని గురించి ఇతను ఏం రాశాడు అంటే, ఈ అరగుండుగాడు, నాస్తికులు, గర్విష్ఠులు, కృతజ్ఞత లేనివారు నరకానికి పోతారు అని చెప్పేసి. మరి ఇట్టంటి వాళ్ళని నరకంలోకి పోనివ్వకపోతే ఏం చేయాలి అంటే, తీసుకొచ్చి స్వర్గంలో కూర్చోబెట్టి సకల సుఖాలు అనుభవించేలాగా చెయ్యాలా? మరి అలాంటప్పుడు పాపపు జీవితం గడిపేవాడికి మంచి జీవితం గడిపేవాడికి ఏంటి తేడా? అంటే మీ గ్రంథంలో లాగా నీ ఇష్టం వచ్చిన దిక్మాల పాపాలన్నీ చేసుకోరా, మా దేవుడి పేరు తలుచుకున్నావు కాబట్టి నీకు ఆ పాపాలన్నీ రుణమాఫీ చేస్తా అనిపించాలా? సనాతన గ్రంథాల్లో ఎవడు ఏం చేసుకుంటాడో దాన్ని వాడు అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, అంతే, దీనికి ఎస్కేపిజం ఏం లేదు. ఇంకా 11వ శ్లోకం గురించి కూడా మాట్లాడాడు, అది కూడా చూద్దాం. ఆది పురుషుని, సర్వేశ్వరుని, సర్వలోక శాసకుని ధ్యానించని నరులు నరకమునకు వెళ్ళెదరు. మరి ఈ సృష్టి చేసి ఈ సృష్టిలో మనకు కావలసినవన్నీ ఇచ్చి, ఇక మనకి ఏ అవసరం వచ్చినా కూడా అన్నిటిని ఈ సృష్టి నుంచే పొందగలిగే అవకాశం ఇచ్చిన ఆ పరమాత్ముని ధ్యానించకపోతే, అంటే భగవంతుడి పట్ల విశ్వసనీయంగా లేకపోతే, భగవంతుడి పట్ల కృతజ్ఞత కలిగి లేకపోతే అటువంటి వాడు ఖచ్చితంగా కష్టాలు పొందుతాడు. కానీ భగవంతుడిని ధ్యానించటువంటి ఏంటి? నీ దృష్టిలో కూర్చుని రామ, కృష్ణ, హనుమ అని చెప్పి అనుకోవటం అనుకుంటున్నావా? కాదురా బాబు, అట్టా అనుకోమనేది మీ గ్రంథము. మా సనాతన గ్రంథాల ప్రకారం పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం, పక్కవాడికి సేవ చేయటమే పుణ్యము, మానవ సేవే మాధవ సేవ, సాటి మనుషులకి సేవ చేయటమే అన్నిటికంటే పుణ్యకార్యము. అటువంటి పుణ్యకార్యాలు చేసుకుంటూ వెళితే ఇవన్నీ కూడా భగవదారాధన చేసిన దాంతోటే సమానము. దీనికి శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. మరి దీనిలో నీకు కనిపించిన తప్పేంటి అంటే, తప్పుడు ఎదవలను కూడా తీసుకెళ్ళి షార్ట్కట్లో వేసాలు ఇచ్చి స్వర్గానికి పంపించాలి, అంతేనా? ఇక 3వది,
విష్ణువుని శివుణ్ణి నమ్మని నాస్తికులందరూ నరకానికేనట. నారద పురాణం పూర్వభాగం 15వ అధ్యాయం 79-80 శ్లోకాలు. ఈ నారద పురాణంలోని ఈ 79-80 శ్లోకాలు చూసే ముందు ఒక్కసారి ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ ఏంటనేది కూడా ఒక్క మాట చూద్దాం. ధర్మరాజు పలికెను, నరకములు చాలా భయంకరములు కావున ధైర్యము వహించి వినుము. దుష్ట స్వభావము కల పాపాత్ములు ఏ ఏ నరకంలో పడి యాతనలు పొందెదరో ఆ నరకములను గురించి చెప్పెదను. ఇవన్నీ భయంకర ఫలములనిచ్చును. అంటే దుష్ట స్వభావం కలిగే వాడికి, అటువంటి వాడి గురించి మాత్రమే చెప్తున్నారు ఇక్కడే కాదు, ఇంతకు ముందు చెప్పిన రెఫరెన్సెస్ అన్నిటిలో కూడా కేవలం అదే జరిగింది. దాని గురించి ఒకసారి 79-80 శ్లోకాల్లో ఏం చెప్తున్నారో చూడండి. శ్రీహరి యందు గాని శంకరుని యందు గాని విముఖులైన నాస్తికులు 1,000,000 సంవత్సరములు ఉప్పునే తినుచుందురు. తరువాత బాగా కాలియున్న ఇసుక గల రౌరవమునందు 1 కల్పకాలము యాతనలు అనుభవించి ఇతర యాతనలను కూడా ఇట్లే అనుభవించెదరు. వీటితో పాటు ఆ ముందంతా కూడా దొంగల గురించి, వ్యభిచారుల గురించి, ఇంకా చాలా మంది పాపాత్మల గురించి చెప్పారు. కానీ మనకు ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం గొర్రెలు కదా. మనం హిందూ గ్రంథాల మీద ఏదో ఒకలాగా నొప్పులు పోసుకుని, ఏదో ఒకలాగా విషం గక్కేసి, తంట మా గ్రంథాల్లోనే కాదురా మీ గ్రంథాల్లోనూ కూడా ఉంది అని 10 మంది చేత నమ్మించటమే పని కాబట్టి ఇలాంటి మాటలే రాస్తారనమాట. కానీ ఇక్కడ చెప్పిన కాంటెక్స్ట్ ఏదైతే ఉందో అది చెప్పరు. సో నేను మీకు వివరంగానే చెప్పానని అనుకుంటున్నాను. ఇక ఆ తదుపరి రిఫరెన్స్ ఒక్కసారి చూద్దాం. బ్రహ్మవైవర్త పురాణంలోని బ్రహ్మకాండం 11వ అధ్యాయం 35వ శ్లోకం గురించి. శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టకుండా తినే ఆహారం మలంతో సమానం, పాలు మూత్రంతో సమానము. అలాగే భస్మజాబాలోపనిషత్తులో 2వ అధ్యాయం 6వ మంత్రంలో కూడా ఏం చెప్తున్నాడంటే, నా భక్తుడైన వాడు నన్ను పూజించకుండా పండుని గాని అన్నాన్ని గాని దేన్ని తినకూడదు, అలా తిన్నవాడు వీర్యాన్ని తిన్నట్టే. ఈ ఉపనిషత్తులో మాట శివుడు చెప్తున్నాడు. మధ్యయుగ కాలంలో శివభక్తులకు విష్ణు భక్తులకు మధ్య యుద్ధాలు జరిగాయని, వీరి మధ్య విపరీతమైన ద్వేషం ఉండేదని వృద్ధ హరిత స్మృత లాంటి కొన్ని వైష్ణవ గ్రంథాలు చదివినప్పుడు మనకు నమ్మకం కలుగుతుంది. ఇది చెప్పాడు. నిజానికి దీని గురించి ఇక్కడ గ్రంథాల రెఫరెన్స్లోకి వెళ్ళక్కర్లా, ఎందుకంటే ఈ గ్రంథాల్లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది శైవ వైష్ణవ గొడవలకు చెప్తున్నాడు కాదు. ఇక్కడ కృష్ణుని ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, శివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తినే ఆహారాన్ని మొదట భగవంతుడికి నివేదించాలి. అలా నివేదించకుండా తిన్నట్లయితే ఆ ఆహారము పవిత్రమైనది కాదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అలా చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు భగవంతుడికి మనం నివేదన చేయగానే భగవంతుడు ఏవి దాన్ని తినేయడు. ఎందుకంటే మనం ఇంత పులిహోర పెడితే ఆ పులిహోరలో నుంచి ఇంత మెతుకు కూడా భగవంతుడు ముట్టడు. కానీ దాన్ని పరమాత్ముడికి నివేదన చేసి మనం తినటం వల్ల దానికి ఒక దైవికతని మనం ఆపాదించుకుంటున్నాం. కాబట్టి తినే ఆహారాన్ని పవిత్రంగా చేసుకుని, అంటే ఇది కేవలం రుచైనది మాత్రమే కాదు, ఇది భగవద్దత్తమైనది అన్న భావన మనం పెంపొందించుకుని తినాలి. తద్వారా సకారాత్మక అంటే పాజిటివ్ థాట్స్ పెరుగుతాయి. కాబట్టి స్పిరిచువల్ మార్గంలో ఉన్న వాళ్ళకి ఇటువంటి సూచనలు ఇస్తారు. అంతేగాని మన ఆహారం కోసం భగవంతుడి కాసు కూర్చోాల. భగవంతుడిని అనుక్షణం గుర్తించాలి. భోజనకాలే హరినామ స్మరణాన్ని కొందరంటే, భోజనకాలే హరనామ స్మరణాన్ని కొందరు అనుకుంటారు. ఎవరేమనుకున్నా భోజనం చేసే సందర్భంలో భగవంతుడిని తలుచుకోవాలి. అలాగే భోజనం చేసే ముందు కూడా చాలా మంది అన్నానికి నీళ్లు తిప్పి ఆచమనం చేసుకుని తాగుతారు. అంటే భగవంతుడికి నివేదన చేస్తున్నాము అన్న భావన చేసుకుని తింటారు. ఎప్పుడైతే భగవంతుడిని భోజన కాలంలో మనం స్మరించకపోతే దానివల్ల మనకే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సాక్షాత్తు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్న మాట, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రయే ప్రాణాపాన సమాయుక్తాం పచామ్యన్నం చతుర్విధాం అని చెప్తున్నారు. అంటే భగవంతుడు మనలో ఉండే జఠరాగ్ని, మనం మెటబాలిజం అని చెప్పుకుంటాం కదా, తిన్న ఆహారాన్ని జీర్ణమయ్యేలాగా చేసేది మెటబాలిజం. ఆ జఠరాగ్ని మరెవరో కాదు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. పరమాత్ముడే వైశ్వానర రూపంలో ఉంటాడు. కాబట్టి తిన్న ఆహారము మన శరీరానికి మంచి ఆలోచనలు పెంపొందించాలి. అలాగే తిన్న ఆహారం మనకి మంచిగా జీర్ణమై మన శరీరానికి ఎటువంటి సమస్య కాకుండా ఉండాలి అని పరమాత్ముని ధ్యానించుకు తినమన్నారు. తద్వారా సకారాత్మక భావన వస్తుందని. అంతేగాని నీ నల్లొట్ల పుస్తకంలో చెప్పినట్టు నువ్వు దేన్నన్నా కోసుకు తిను, దేన్నన్నా వేసుకు తిను అని చెప్పేంత అల్పజ్ఞానము, లేకపోతే అలాంటి దుర్బోధలు మా గ్రంథాల్లో భూతద్దం వేసుకుని చూసినా, నీలాంటోడు భూతద్దం వేసుకుని చూసినా కనపడవు. ఇక ఇవి కాకుండా వృద్ధహరిత స్మృతి అని చెప్పేసి కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చాడు. నిజానికి అది ఎవరికి ప్రమాణంగా తీసుకునే వాళ్ళు లేరు. అది కొన్ని సంప్రదాయాల వాళ్ళకు మాత్రమే సంబంధించింది కాబట్టి ఆ సంప్రదాయం వాళ్ళు పాటించుకుంటారు. అంతేగాని
ఇది ప్రతి హిందువుకి ప్రమాణం కాదు. కాబట్టి ఆ రెఫరెన్సెస్ జోలికి నేను వెళ్ళట్లేదు. అలాగే ఇంకొక 2 రెఫరెన్సెస్ మాట్లాడాడు. ఒకటి వాల్మీకి రామాయణం కిష్కింధకాండ 17వ సర్గం 35వ శ్లోకం. దానిలో ఏం చెప్తున్నారు? రాజుని చంపినవాడు, బ్రాహ్మణుల్ని చంపినవాడు, గోవుని చంపినవాడు, దొంగ, ప్రాణుల్ని చంపుటయందు ఆసక్తి గలవాడు, వేదము ప్రమాణము కాదనే నాస్తికుడు, పరివేత్త వీరందరూ నరకమునకు పోవుదురు. ఇక ఆ తర్వాత బ్రహ్మపురాణం ఉత్తర భాగం 102వ అధ్యాయం 13వ శ్లోకంలో తాత్పర్యం ఏమిటి అంటే, నాస్తికులు, లోభి, అవివేకులు నరకానికి పోతారు. ఈ 2 చెప్పాడు. ఇప్పుడు దొంగలు, నాస్తికులు, కిడ్నాపర్లు, మర్డరర్లు, రేపిస్టులు వీళ్ళందరూ నరకానికి పోతారని చెప్పకపోతే ఏం చెప్పాలి రారుగుండు? వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు నీ ప్రభువు కూర్చోబెట్టి నీ పరలోకంలో పెట్టుకుని కాపురాలు చేసుకోండి. మా దగ్గర అయితే అట్లాంటివి ఉండవప్పా. మా దగ్గర వేసేస్తారు అంతే. నరకంలో అంటే నరకంలోనే వేసేస్తారు. దానికి చివరి వ్యాఖ్యానం చూడండి. నన్ను నమ్మని వారిని నరకంలో వేస్తా అని చెప్పేవాడు దేవుడు కాదని చిన్నజీయర్ గారు క్రైస్తవుల దేవుణ్ణి విమర్శిస్తూ ఒక వీడియోలో చెప్పాడు. ఆయన పూజించే విష్ణువుని నమ్మని వారందరూ నరకానికే పోతారని వైష్ణవ గ్రంథాల్లో రాసి ఉంది కదా. గురువింద గింజ దాని కింద నలుపెరగదంటే ఇదేనేమో. విఘ్నులైన హిందూ సోదరులారా ఆలోచించండి. ఇక్కడ చెడ్డవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నరకానికి వెళ్తారని రాశారు, కానీ కేవలం మీరు నన్ను పూజించట్లేదు కాబట్టే నరకానికి వెళతారు అని ఎవడూ చెప్పలేదు. అయినా కూడా అలా చెప్పినట్టుగా అనుకోమని విఘ్నులైన హిందూ సోదరులని వీడు విజ్ఞప్తి చేస్తున్నాడు. మరి నిజంగా హిందూ సోదరులు విఘ్నులైతే ఇట్లాంటి దిక్మాలోడు మాటలు వింటారా? ఇలాంటి దిక్మాలోడు రాతల్ని పట్టించుకుంటారా? పట్టించుకోరు. నిజానికి ఈ కౌంటర్ ఎప్పుడో చేయాల్సింది, కానీ ఈ మధ్య మనం సాయిబు గారి మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో కాస్త గ్యాప్ వచ్చింది. సో వీళ్ళని వదిలేది లేదు, సనాతన ధర్మాన్ని పాడు చేస్తున్న ఇంటి దొంగల్ని వదిలేది లేదు. అందరి గురించి రౌండ్ వేస్తూనే ఉంటాం ఏకదాటిగా. కావాల్సిందల్లా ఒక్కటే, మీ అందరి సహాయ సహకారాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.